హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఇటు ఆంధ్రాలోనూ అటు తెలంగాణలోనూ కూడా రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ఉద్యోగాభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు నోటిఫికేషన్స్ వస్తాయా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నారు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎండోమెంట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాగా అన్ని డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అసలు వస్తాయా రావా అనేటువంటిది మనం ఒక్కొక్క స్టేట్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం అంచనా వేద్దాం. ఫస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేద్దామండి. తెలంగాణలో ఇప్పుడు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది రిజల్ట్ ఇచ్చినప్పటికీ, వెరిఫికేషన్ పూర్తి అయినప్పటికీ తెలుగు మీడియం అభ్యర్థులకి అన్యాయం జరిగిందని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఆ సమస్య అనేటువంటి కొలిక్కి రాలేదు. ఇంకా అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటివి కూడా ఇష్యూ చేయలేదు. అలాగే గ్రూప్ 2 కూడా వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని కూడా రిలీజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ దాని గురించి కూడా ఇంకా ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. ఆల్రెడీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని యొక్క డేట్స్ అనేటువంటివి మారిపోయినాయి. మళ్ళీ రీషెడ్యూల్ చేస్తామో, ఉద్యోగ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి ఎగ్జామ్ డేట్స్, నోటిఫికేషన్ డేట్స్ రీషెడ్యూల్ చేసి మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇష్యూ చేస్తాం అని చెప్పి తెలంగాణలో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో, ఆల్రెడీ కోచింగ్లు తీసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ నోటిఫికేషన్ బిఫోర్ డిసెంబర్ కంటే ముందు ఎటువంటి నోటిఫికేషన్లు వచ్చేటువంటి సూచనలు అయితే కనిపించడం లేదు. ఈ ప్రాసెస్ అంతా వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఐ థింక్ డిసెంబర్ వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేబీ డిసెంబర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ 2026లో ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే రావడానికి అవకాశం ఉంది. ఈ లోపల ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా ఏదైనా ఒక్క నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్ప మనకి వరుసపెట్టి నోటిఫికేషన్లు వచ్చేటువంటి సూచనలు డిసెంబర్ కంటే ముందు కనిపించడం లేదు. ఇది తెలంగాణ పరిస్థితి. అయితే ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి నోటిఫికేషన్లు వస్తాయా అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ పరిస్థితి ఎగ్జిస్టింగ్ కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే 2026లో ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో తప్ప 2025లో ఎటువంటి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయలేము. లేకపోతే ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, సిడిపిఓ, ఈఓ వీటి యొక్క పరిస్థితి ఏంటి అంటే బై డిసెంబర్ వరకు ఏమన్నా అప్డేట్స్ అయితే కనుక మనకు దొరకవచ్చు వీటికి సంబంధించి. కాబట్టి ఈ సంవత్సరంలో ఏమీ ఉండవు. ఇది తెలంగాణ పరిస్థితి. మరి ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రాలో ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వాళ్ళు విడుదల చేసిన తర్వాత దానికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేటువంటిది పూర్తయింది. మరి దాని యొక్క రిజల్ట్ ప్రకటించాలి. అలాగే సెప్టెంబర్ వరకు మనకి ఎండోమెంట్ ఆఫీసర్స్ యొక్క నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి ఒక హోప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ హోప్ ప్రకారం మనకి ఎండోమెంట్ ఆఫీసర్స్ మేబీ సెప్టెంబర్, అక్టోబర్ వరకు రావచ్చు. మరి మిగిలినటువంటి సిడిపిఓ, ఈఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క వేకెన్సీస్ అన్నీ కూడా ఇవి కూడా డిసెంబర్ కంటే ముందు వచ్చేటువంటి సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. 2026లోనే మనం నోటిఫికేషన్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీరు మీ యొక్క ఫోకస్ అనేటువంటిది మార్చుకోకుండా, డీలా పడకుండా ఈ జరిగేటువంటి డిలేని దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా మీ యొక్క ఎకనామిక్ ప్లాను అలాగే మీ యొక్క ప్రిపరేషన్ ప్లాను రీఅడ్జస్ట్మెంట్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవడం అనేటువంటి చాలా అవసరం. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఎవ్రీ ఇయర్ ఒక ప్రాంప్ట్గా షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ కండక్ట్ చేస్తుందో ఆ విధంగా మనకి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అనేటువంటివి జరగవు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో వాళ్ళు ఎప్పుడు అప్లై చేస్తారు, ప్రిలిమ్స్ ఎప్పుడు రాస్తారు, మెయిన్స్ ఎప్పుడు, ఇంటర్వ్యూ ఎప్పుడు అనేటువంటి ఖచ్చితమైన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. కానీ ఈ గ్రూప్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఇలా ఖచ్చితమైనటువంటి షెడ్యూల్స్ అనేటువంటివి ఉండవు. అలాగే వివాదాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ లిటిగేషన్స్ ఇవన్నీ కారణాల వలన నోటిఫికేషన్ రావడంలో డిలే ఉంటుంది. డిలే అయిన తర్వాత ఎగ్జామ్ జరగడానికి డిలే జరుగుతుంది. ఆ డిలే జరిగిన తర్వాత మళ్ళీ లిటిగేషన్స్ క్లియర్ అవ్వడానికి డిలే అవుతుంది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకోండి, మినిమమ్ ఒక 3 to 5 years సమయం అయితే మీకు అవసరం అవుతుంది. ఆ విధంగా మీరు సమయం వెచ్చించగలిగితేనే ఈ ఎగ్జామ్స్ వైపు రండి. లేకపోతే మీరు యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ కావచ్చు.
కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ల గురించి ఇంకా వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి, ఏ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేటుంది. తెలంగాణలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్సు ఈ ఒక అప్రాక్సిమేట్లీ 24 వేకెన్సీస్ దాకా రిలైజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనకి ఈ అక్టోబర్ నెల మేబీ సెప్టెంబర్ అక్టోబర్ నెల లోపల వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇలా కొన్ని నోటిఫికేషన్స్ ఏమన్నా 2025లో రావచ్చేమో తప్ప మ్యాక్సిమం నోటిఫికేషన్స్ అన్నీ 2026కి వెళ్ళిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ జరగడానికి కూడా 1 ఇయర్ ఈజీగా టైం పట్టేస్తుందండి. రిజల్ట్ రావడానికి మళ్ళీ ఇంకొక 1 ఇయర్ టైం పట్టచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద లిటిగేషన్స్. కాబట్టి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు సమయం వెచ్చించగలిగితేనే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి. సో ఇంకా మీకు వీటికి సంబంధించి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో మీరు పెట్టచ్చు. ఆ కామెంట్స్లో పెట్టి నన్ను అడిగితే కనుక నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. అదేవిధంగా ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.